టీయూడబ్ల్యూజీ ఐజే గొడుగు కింద ఉన్నారంటేనే ఈ రెండు వర్గాలు కూడా మా యూనియన్ కిందనే పనిచేస్తుంది కాబట్టి ఏ విషయాలు వచ్చినా రాష్ట్ర నాయకత్వం చూసుకుంటుంది. అది ఆ విషయాలు గురించి వెళ్ళడం లేదు. కానీ ఇక్కడ కూడా సీనియర్ 92-93 నుంచి కూడా మనం అందరం కలిసికట్టుగా పనిచేసిన వ్యక్తులలో సత్యంగా ఒకడు. ఆయన జిల్లాకు ప్రాతినిధ్యం వహించిండు, రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిండు. తన కూడా ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూడా జిల్లా ప్రతినిధిగా ఒక పత్రికల అవకాశం వస్తే కూడా రాలేదు. 2 రోజుల పాటు పనిచేసి ఉంటుంది. కూడా ఆయన అవకాశాలు ఇన్ని ఒక్కొక్కరికి ఒక అవకాశం వస్తుంది. అమరన్న కానీ ఇంకుడు సీన్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న అందరికీ రామాయణ పేటకు సంబంధించిన ప్రముఖులకు అందరికీ పెద్ద పెద్ద పత్రికలలో పనిచేసిన అందరికీ రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో అవకాశం వచ్చింది. నాకు కూడా 92-93 నుంచి కూడా నేను ఇక్కడ 93లో ఆంధ్రభూమి, తర్వాత 96లో వార్త, తర్వాత నమస్తే తెలంగాణలో ఇక్కడ పనిచేసిన తర్వాతనే మొదటి ఏదైతే తెలంగాణ ఉద్యమంలో మమేకమై పనిచేసి కొట్లాడి చేసిన పనిచేసి మిత్రులందరినీ ఉమ్మడి జిల్లాలో ఏకతాటికి తీసుకొచ్చి అట్లాంటి చరిత్ర గల మన సంఘం. ఆ సంఘంలో కూడా గౌరవప్రదంగానే ఎదుగుతున్నాం. నాకు జిల్లాకు అవకాశం వచ్చింది. నమస్తే తెలంగాణ జిల్లాకు మొదటి జిల్లా ప్రతినిధి నేనే. నాకే అవకాశం వచ్చింది. మీ అందరికి తెలిసింది. అంటే రామాయణపేటలో పనిచేసిన వాళ్ళందరూ కూడా మంచి మంచి అవకాశాలు వచ్చినప్పటికి కూడా మేము వెళ్ళకుండా ఈ పరిధి దాటకుండా ఇక్కడ పనిచేసాం కాబట్టి వాళ్ళు ఏదో మేమేదో పెద్ద అని వాళ్ళేదో చిన్న అని అట్లాంటి అవకాశాలు ఇక్కడ లేవు. ఎందుకంటే నేను ఇక్కడ పనిచేసిన వ్యక్తిని కాబట్టి అట్లాంటివి లేవు. అక్కడ కూడా అదే చెప్పడం జరిగింది. మన మీటింగ్కి వస్తే కూడా ఇదంతా మా గొడవ కింద ఉన్నాయి కాబట్టి ఆ సమస్యను రాష్ట్ర నాయకత్వం చూసుకుంటుంది. ఇక్కడ ఏదైనా ఉంటే మేము నివేదిస్తాము. మా ముగ్గురు ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మా తమ్ముడు, మా మిత్రుడు, జిల్లా అధ్యక్షుడు వీళ్ళంతా కలిసి పనిచేస్తున్నాం కాబట్టి దీన్ని ఎట్లా చేయాలి, ఏం సంగతి అనేది ముందు మేము అంతా చర్చించి దీన్ని ఒక గాడిలో పడవడం అది సెకండ్ అట్లా ఉంటే ఇక్కడ పనిచేసిన క్రమంలో అందరం కూడా టీయూడబ్ల్యూజీ ఐజే గొడుగు కిందమే మీరు అందరూ ఉండడం సంతోషం. ఆ కారణం చేతనే ఇక్కడ ఇంకా కూడా రాష్ట్ర నాయకత్వం చూస్తుంది, మమ్మల్ని సీనియర్లను పంపిస్తుంది. అసలు అక్కడ ఇక్కడ ఇవన్నీ చర్చలు జరుగుతున్నాయి. అతి త్వరలో ఏమన్నా జరగవచ్చు. అంటే అందరూ కలిసి కూడా జరగదు. మన కొద్ది కింద ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మన మిత్రులే, మీరు కూడా మన మిత్రులే. ఇంకోటి ఏంటంటే మేము అందరం కలిసి పనిచేసిన వ్యక్తులే. విరాటాన్ని ఎక్కడో రాష్ట్ర నాయకులు ఎదిగిన గ్రామీణ ప్రాంతం నుంచి ఎదిగిడు. నేను ఇక్కడ రామాయణపేట ఆంధ్రభూమి చేసినప్పుడు ఆయన గజ్వేలు ఆంధ్రభూమి రిపోర్టరే. ఆయన జిల్లా అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహించినప్పుడు నేను జిల్లా కార్యదర్శిగా వైస్ ప్రెసిడెంట్గా పనిచేసిన, ఇక్కడ కూడా వైస్ ప్రెసిడెంట్గా పనిచేసిన. అప్పుడు కూడా సంఖ్యల ప్రెసిడెంటే. 2003 అప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిని ఎన్నికలు జరిగినాయి. ఇదే గెస్ట్ హౌస్లో ఎన్నికలు జరిగినాయి. అట్లా ప్రజాస్వామ్య పద్ధతిని ఎన్నుకున్నాం. ఇక్కడ ఎవరో ఒకరిది ఉంది వాళ్ళేదో నడుస్తారు అనేది ఇక్కడ లేదు. కొన్ని ఏదంటే భేదాభిప్రాయాలు వచ్చినాయి కాబట్టి విడిపోయి ఇక్కడ కూడా ఐకమత్యంగా ఇక్కడ కూడా ఏకగ్రీవంగా చేసుకున్నారు. అక్కడ కూడా ఏకగ్రీవంగా జరిగిందని చెప్పి ప్రకటించారు. నేను అంతా పట్టు రాష్ట్ర నాయకత్వం బాధాకరం, ఐజీ నాయకులు చెప్పినట్టు బాధాకరమే అయినప్పటికీ కూడా దీన్ని ఎందుకంటే ఒక్కొక్కరం కూడా ఇక్కడ పనిచేసిన మిత్రులు శ్రీలత కానీ, తర్వాత సత్యత కానీ, అమరత కానీ, అలా శర్మ కానీ, ఇక్కడ మా అందరూ కూడా ఏంటంటే ఇక్కడికి ఎదిగిన వ్యక్తులని రాష్ట్ర స్థాయి పోయినా ఇక్కడే. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో 4 సార్లు పనిచేసాం, జాతీయ కౌన్సిల్గా చేసినాం, రాష్ట్ర కౌన్సిల్గా చేసినాం. స్టీల్ మొన్న ఉమ్మడి జిల్లా ఏర్పడేంత వరకు ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే అక్రిడేషన్ కార్డు మెంబర్ నేను అక్కడే ఉన్నానో ఉమ్మడి జిల్లా ఏర్పడేటప్పుడు కూడా నేనే ఇక్కడ అక్రిడేషన్ కమిటీ సభ్యులుగా ఉన్నాను. అది టీయూడబ్ల్యూజీ ఐజే నాకు కల్పించిన అవకాశం కల్పించింది. కాబట్టి ఆ సంఘంలో ఎలాంటి గొడవలు లేకుండా అందరూ ఒక తాటి తీసుకుపోయే విధంగా మనం చేయాలి. ఇక మీ ప్రధాన బాధ్యత మీకు ఒకటి చెప్తాను. అవి రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం పట్టిస్తే మనం ఈ వాట్సాప్ జర్నలిజం బంద్ చేయాలి. ఫస్ట్ గ్రామీణ ప్రాంతాలలో కలిసి మమేకమై ప్రజల కష్ట సుఖాలను మనం వార్తాపత్రాలుగా రాసినప్పుడే ఆ రిపోర్టర్లకు వ్యక్తిగతంగా గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు ద్వారానే మీరు ఎదుగుతారు. రాష్ట్రంలో అధికారులు కానీ, జిల్లాధికారులు కానీ గుర్తిస్తారు, మీకు నాయకులు కూడా గుర్తిస్తారు. అట్లాంటి మంచి మంచి సంఘటనలు రాస్తారు. మీకు నిజామైనది వార్తలు ఉన్నప్పుడు ఎస్సీ కార్పొరేషన్ భూమి కొనుగోలు చేసి 26 మంది పట్టాలు ఇచ్చి పూర్తి మొత్తంగా చేసింది. మనం అప్పుడు దళిత మంచి క్యాన్సర్ పెట్టి దళితులకు పట్టాలు ఇవ్వని అధికారులు ప్రభుత్వం ఇచ్చినా ఇక్కడ దళితులకు అందరికీ లేదని చెప్పేసి మన వార్త రాస్తే బ్యానర్ పెట్టారు. రాష్ట్రంలో వార్తలు బ్యానర్ పెట్టించి అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అది ఎక్కడికి ఉంచారు. ఇమ్మీడియట్ కలెక్టర్ ఉమ్మడి జిల్లా కలెక్టర్
అప్పుడు ఏం చెప్పడం కంప్యూటర్లో అవుతుంది కానీ అప్పుడు రాసి వాడతా 3 గంటలు మాకు కంప్లీట్ చేసుకొని గోధుమ బస్సు వస్తుందా ఆర్మూర్ బస్సు వస్తుందా గోధుమకి ఇస్తేనే ఆర్మూర్కి ఇస్తేనే మన వార్త తెల్లారి వస్తుంది. అటువంటి 2 రూపాయల నుంచి కళ కోసం నిలబడి అప్పుడు ఎట్లా ఉండేది జర్నలిజం ఇప్పుడు ఎట్లా తాగేది మీకే అర్థం కావాలి నేను చెప్పాలి. అప్పుడు ఉమ్మడి రామాయపేట మండలం 21 గ్రామ పంచాయతీగా నేను తిరగని గ్రామం లేదు నేను చేయాలి అంటే ఉండే యూత్ క్లబ్లోకి సపోర్ట్ చేస్తుంది. వాళ్ళకు చేస్తే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అందరికంటే నాకు ఇట్లా పోటీ జరుగుతుంది ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఫస్ట్ కాబట్టి ఉండేవాడిని అప్పుడు. ఇప్పుడు పోటీ అనేది నేను చెప్పాను ఒక రాష్ట్ర నాయకుడికి నేనైతే చెప్పా కానీ మీరు ఈ జర్నలిజం వాట్సాప్ బంద్ చేసి ఎక్కువ వరకు చేసి ఇప్పుడున్న ప్రెస్లకు వాళ్ళు మంచి కార్యక్రమాలు క్లబ్లు కానీ అట్లాంటి కార్యక్రమాలు చేసి గుర్తింపు తెచ్చుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తూ చదివిస్తాం. ఒక మాట్లాడే ముందు మనకి ఎట్లయితే అవకాశాలు వస్తాయని ఇక్కడ చెప్తే చిన్న విడుదల సరే రామలింగారెడ్డి పెద్ద నాయకుడు ఆయన ఎమ్మెల్యే అయ్యిండు జర్నలిస్ట్ అయ్యిండు రామచంద్రరావు ఒక అయ్యిండు ఆయన ఎస్పీ అయ్యిండు దానికి కొంచెం పక్కన పెట్టాం. మన దగ్గర కూడా ఒక చరిత్ర ఉంది. ఫస్ట్ ఎన్టీ రామారావు పార్టీ స్థాపించినప్పుడు ఫస్ట్ మండల ప్రెసిడెంట్ ఎవరో తెలుసా తర్వాత భువనాచార్య ఆయన ఎవరో తెలుసా రామాయణపేట ఎంపీపీ ప్రెసిడెంట్ ఆంధ్రప్రభ జర్నలిస్టు రాష్ట్రంలో ఇచ్చింది భువనాచార్య. ఇప్పుడు గుర్తు చేస్తున్నారు ఎందుకంటే మన ఇక్కడి నుంచే గుర్తు చేస్తున్నారు చిన్నగా. ఆయన ఎట్లయినా గుర్తు రావాలి ఈనాడు పనిచేసి పార్టీ కొత్తగా వచ్చింది కాబట్టి ఇక్కడ ఆయనకు అవకాశం వచ్చింది ఆయన ఎంపీ అయ్యాడు. కొన్ని కారణాల వల్ల కొన్ని ఈక్వేషన్స్ వల్ల అట్లనే ఉద్యమంలో పనిచేసాడు కాబట్టి రామలింగ గారికి మా గురువు గారికి టికెట్ వచ్చింది. ఆయన గెలిపించేందుకు అందరూ తెలుసు నాకు తెలుసు ఒక్కొక్క విలేజ్కు 8 మందికి చొప్పున 8 రోజుల పనిచేసాం. ఒడే పని అనే గ్రామంలోనే నిలిచాను. ఎందుకు చెప్తున్నా అంటే మనం పనిచేస్తే గుర్తింపు వస్తుందనే దానికి ఒక ఉదాహరణ. అట్లనే రేపు ఒకవేళ 2009 మన రామాయపేట నియోజకవర్గం రద్దు అయింది. ఇప్పుడు కొత్తగా